ఇప్పుడు తృతీయోధ్యాయం కర్మయోగంలో 7వ శ్లోకం చెప్తా. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః సవిష్యతే. అంటే దానికి అర్థం ఏంటంటే, కానీ అర్జున మనస్సుతో ఇంద్రియాలని వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు. అంటే ఏంటంటే, నిన్న మనం ఏం చెప్పాము, బలవంతంగా బాహ్య ఇంద్రియాలని నిగ్రహించుకోవడం అది మూఢుని లక్షణం అంట. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, అర్జునుడు ఏం చెప్తున్నాడు, మనస్సుతో ఇంద్రియాలను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియాల ద్వారా కర్మయోగాచరణం కావించే పురుషుడు శ్రేష్ఠుడు. మనస్సుతో ఇంద్రియాలను వశపరుచుకోవడం అంటే ఏంటంటే మన ఇష్టం అన్నమాట. మనసు మనము ఎటు చెప్తే అటు వింటుంది కదా. మనసు పోయినంత దూరం, ఇప్పుడు కళ్ళు ఆ చెట్టు మీద టెంకాయలు ఉన్నాయి అని చెప్పేది ఎవరు? కళ్ళు అయితే చూస్తాయి, చెప్పేది ఎవరు? మనసు. అందుకే మనసు అతి వేగంగా పోతుంది అన్నిటికంటే. అందుకే దాన్ని కట్టడి చేసుకో. మనసు ఎటు చెప్తే అటు ఆలోచించాలి. ఇంద్రియాలు ఏమి చేయలేవు మన మనసు కంట్రోల్లో ఉంటే అని అర్థం. ఆ పురుషుడు శ్రేష్ఠుడు. జై శ్రీకృష్ణ శరణం మమ. లోకా సమస్త సుఖినో భవ.